రాష్ట్రంలో రానున్న రోజుల్లో వర్షపాతం తగ్గే అవకాశం ఉన్న నేపథ్యంలో రైతులు పంటల ఎంపికలో జాగ్రత్త వహించాలన్నారు రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్. అధిక నీటి అవసరం ఉండే వరి సాగును విస్తరించకుండా ప్రత్యామ్నాయ పంటల సాగుపై రైతులను చైతన్యపరచాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నుంచి మంత్రి ఉత్తమ్ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఎక్సైజ్, పర్యాటక, సాంస్కృతిక, యువజన సేవల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజుతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ చేశారు. ఈ సమావేశంలో సీజనల్ పరిస్థితులు, వ్యవసాయం, మండల ప్రజావాణి, వన మహోత్సవం, రేషన్ కార్డుల పంపిణీ, చేయూత పెన్షన్స్, పాఠశాల యూనిఫామ్ల కుట్టు పనుల పురోగతి తదితర అంశాలపై సమీక్ష చేశారు. మహబూబ్ నగర్ కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా, అడిషనల్ కలెక్టర్లు, ఇతర అధికారులు ఈ వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు. మంత్రి ఉత్తమ్ కుమార్ మాట్లాడుతూ భారత వాతావరణ శాఖ అంచనాల ప్రకారం రానున్న నెలల్లో వర్షపాతం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలను చూసి రైతులు వరి సాగు విస్తీర్ణను పెంచకుండా భవిష్యత్తులో నీటి కొరతను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ పంటల సాగు వైపు మళ్లేలా వ్యవసాయ అధికారులు గ్రామ స్థాయిలో విస్తృత అవగాహన కల్పించాలన్నారు. రైతులకు సమాచారం అందించి నష్టాలు నివారించేలా ముందస్తు చర్యలు చేపట్టాల్సిందిగా స్పష్టం చేశారు.